హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. జూనియర్ ఎన్టీఆర్ గారు తన షెడ్యూల్స్‌తో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఆ మధ్య ఆయన లీన్‌గా అవ్వడంతో అదొక సెన్సేషన్ అయిపోయి, రోగం వచ్చిందని చెప్పి ఇంకేవేవో మాటలు మాట్లాడేసి అదొకటి అయిపోయింది. దానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు కలిసి చేసే మూవీ కోసం ఆయన తగ్గారని చెప్పి కూడా క్లారిటీ ఉంది. సో, ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్‌లో. మొన్న యాక్చువల్‌గా ఈ మంత్‌లోనే, సారీ, నిన్ననో మొన్నో స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్‌లోనే షెడ్యూల్ అని చెప్పి కూడా మన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం చాలా, అంటే కంటిన్యూ షెడ్యూల్ ఉందంట. ఇది కంటిన్యూస్‌గా ఇప్పుడే ఆగదు. సో, ఆల్రెడీ లేట్ అయిపోయింది అనుకున్న టైంకి షూటింగ్ అవ్వలేదు. సో, ప్రొడ్యూసర్‌కి కూడా కొంచెం మనీ వేస్ట్ అయిపోయినట్టుంది ఈ గ్యాప్‌లో. ఎందుకంటే షెడ్యూల్స్ పెట్టుకున్నవి మిగతా ఆర్టిస్ట్‌కి అందరికి అడ్వాన్స్‌లు ఇచ్చేసి వాళ్ళ డేట్స్ తీసుకొని ఉంటారు. ఆ డేట్స్ అన్నీ మిస్ అయిపోయినట్టే. సో, వాటికి ఎక్కడ లాస్ వస్తది. ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒక సినిమాకి ఒక పెద్ద సినిమా తీయడం ఇంకా అంతకంటే ఈజీ కాదు. నిజంగా ఒక పెద్ద హీరోకి దానికి సంబంధించిన ఆ డేట్స్ కావచ్చు, ఆ షెడ్యూల్స్ కావచ్చు, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోకపోతే ఏదో ఒక ఇష్యూ అయితే చాలా చాలా పెద్ద పెద్ద లాసెసే వస్తాయన్నమాట. సో, అవన్నీ కవర్ చేయడానికి నెక్స్ట్ మనం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మన మీద మాత్రమే రుద్దుతారు. ఖచ్చితంగా అది మాత్రం పక్కా. ఈ 'డ్రాగన్' సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్‌లో అవ్వబోతుందని చెప్పి కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు పలు సిట్యుయేషన్స్‌లో ఏదో ఒక టైంలో ఎక్కడ కనిపించినా చెప్తూనే ఉన్నారు. సినిమా మాత్రం డైరెక్ట్ ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ. ఇది ఒక రేంజ్‌లో ఉంటది. ఎన్టీఆర్ గారి కంప్లీట్ పొటెన్షియల్ ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా యూజ్ చేయలేకపోయారు. అది మేము ఈ సినిమాలో యూజ్ చేసి ప్రశాంత్ నీల్ గారు ప్రశా ఎన్టీఆర్ గారి కంప్లీట్ ఒక యాక్టింగ్ పొటెన్షియల్ కావచ్చు, ఎనీథింగ్ ఆయనను కంప్లీట్‌గా ఆయనలో ఉన్న మొత్తం బయటికి తీసి మేము ఈ సినిమాలో చూపించబోతున్నాము. ఆయన చేసినంత వరకు సగం మాత్రమే, కొంచెం మాత్రమే. ఆ సగము కొంచెం కంటే ఎక్కువ ఉంటే ఎంత ఉంటది? ఆ కొంచెంతోనే ఇంత ఇంత విధ్వంసాలు సృష్టించినప్పుడు మరి ఒక రాజమౌళి గారు తప్ప అన్నారు. రాజమౌళి గారు కూడా కొంచెమే ఉపయోగించారన్నట్టు ఆయన ఉద్దేశంలో అన్నట్టున్నారు మరి. కానీ ఈ ప్రశాంత్ నీల్ గారు మొత్తం ఈ పాటికి మొత్తం పిండి పడేస్తాను ఎన్టీఆర్ గారిని, అంతగా చూపించాలని అన్నారు. సో, ఆల్రెడీ మనకు పిండేసినట్టే అనిపించింది ఎన్టీఆర్ గారు సన్నగా అయిపోవడం ఈ సినిమా గురించి. సో, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆయన పిండడం అనమాట. సో, ఆ పొటెన్షియాలిటీ ఏంది, అది ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన అప్డేట్లు మాత్రం 2026 సినిమా మనకు అనుకున్న డేట్కి రిలీజ్ అవుతా లేదో ఖచ్చితంగా అయితే నమ్మకం లేదు. ఎందుకంటే షెడ్యూల్స్ లేట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది. అది కంటిన్యూస్గా షెడ్యూల్స్ అవ్వాలి. మధ్యలో ఏ ఆటంకాలు కలగకూడదు. ఇవన్నీ కంటిన్యూస్గా కరెక్ట్గా జరిగితే తప్ప ఆ టైంకి సినిమా రిలీజ్ అవ్వదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా అటు ఇటుగా ఖచ్చితంగా అవుతుంది. ఆ డేట్ అయితే మనకు ఇచ్చిన జూలై డేట్, జూలై ఇచ్చాడు కదా లాస్ట్ టైం. సో, ఆ డేట్ అయితే ఫిక్స్ ఉండదు నేను అనుకుంటున్నా. చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఎంత కంటిన్యూగా చేసినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూద్దాం మరి ఏమవుతుంది అన్నది. నాకైతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా బీభత్సంగా భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ గారు తగ్గడంపై ఇంకా ఇంకా నాకు ఆసక్తి పెంచిందనమాట. ఆయన ఎందుకు తగ్గారు, ఈ సినిమాలో తగ్గాల్సినంత అవసరం ఏంటి, ఈ సినిమాకి అంత క్యారెక్టరైజేషన్స్ ఏమున్నాయి, అంత క్యారెక్టర్ పరంగా అంతగా తగ్గిపోవాల్సిన ఒక విశేషం ఏంటి, ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఏంటి అలా తగ్గడానికి. సో, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్తో కూడిన విషయాలు అనమాట. నేనైతే ఈ సినిమా కోసం చాలా చాలా ఎదురు చూస్తున్నా. ఎన్టీఆర్ ఫ్యానే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోయిన వాళ్ళకి కూడా చాలా మందికి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అనేది ఉంది. ఎందుకంటే ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కాబట్టి. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ సినిమా వచ్చేంత వరకు మనం దాని గురించి ఎటువంటి విధాలుగా ఏ విధంగా కూడా రూమర్స్ మాట్లాడుకున్నా కూడా అవి నిజాలు కాదు, కాబోవు. కాబట్టి మనం ఏమనుకోకుండా సినిమా మీద ఎప్పుడు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా కూడా ఆ సినిమా అప్డేట్స్ కోసం చూడడము, వెయిట్ చేయడము, అవి చూసి మనం ఆనందపడడము, సినిమా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం చేయాలి. అంతవరకు ఎన్ని మాట్లాడుకున్నా మనం ఊహాగానాలే తప్ప నిజాలు కావు కదా. సో, అదంట మ్యాటర్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పేసి. స్టేట్ లవ్ యూ.